ప్రదేశంలో కాస్త ఖర్చు పెడితే అదొక మహానగరంగా, ఒక గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది అని ఆలోచన చెప్పినాం. ఇది నచ్చల, మావిగన్ కూడా నచ్చల మీకు. లేదు దీంట్లో స్కాములు చేయలేము, ఆల్రెడీ రోడ్లు ఉన్నాయి, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్కాములు చేసేదానికి అవకాశమే లేదు. మేము ఆ 2 లక్షల కోట్ల స్కామ్ ఏమి కనపడుతుంది, మాకు 2 లక్షల కోట్లే పెట్టాలా, ఆన్నే స్కాములు చేయొచ్చు మేము. రాష్ట్రం ఎట్టుపోతే మనకేమి, రాజధాని రాష్ట్రానికి లేకపోతే మనకేమి, మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాష్ట్రంలో రాకపోతే మనకేమి అని చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు. అందుకనే దీనికన్నా లేదు 1,00,000 ఎకరాల్లో రాజధాని కోసమే కట్టాలా, దానికి 2 లక్షల కోట్లు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే పెట్టాలా, అక్కడ అక్కడే రోడ్లు వేయాలా, అక్కడే డ్రైనేజీలు వేయాలా, అక్కడే వాటర్ కనెక్షన్లు ఇవ్వాలా, అక్కడే కరెంటు. నా జీవితం అంతా అదే చేస్తూ ఉంటా, దానికోసమే అప్పులు తెస్తా, దానికోసమే స్కాములు చేస్తా అని అంటే నిజంగా పెట్టలేరని తెలిసి, అసాధ్యమని చెప్పి తెలిసి, ఉట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే 2 లక్షల కోట్లు, అది ఇప్పటి ప్రకారం. ఇంక ఇది పూర్తి అయ్యేసరికి అది ఎన్ని లక్షల కోట్లు అవుతుందో, ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎన్ని దశాబ్దాలు పడుతుందో. సో సాధ్యం కానిది ఒక పెట్టలేరని తెలిసి కేవలం నీ స్వార్థం కోసం నువ్వు నీ బినామీల ఆస్తుల విలువలు పెంచుకునే దానికోసం రాష్ట్రం మీద భారం మోపుతూ, అప్పులు తీసుకొస్తూ, రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి అప్పులు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, మొన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయాలు కొన్ని ఉన్నాయి. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది చూస్తే ప్రజలకు పూర్తిగా ఒక విషయం అర్థమైపోయింది. లక్షల ఎకరాల అమరావతి లేదని, నవనగరాలు లేవని, ఎయిర్పోర్ట్ లేదని, రైల్వే స్టేషన్ లేదని, ఇంటర్నేషనల్ స్టేడియం లేదని చంద్రబాబు మాటల్లోనే స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పినాడు? నారాయణను అడిగినాడంట ఈయన. నారాయణ ఈయనకు చెప్పినాడంట. ఏమని? ట్రంక్ ఇన్ఫ్రా 2022 మే 27కి అయిపోతుందంట, లేఅవుట్లన్నీ 2028 మే 27కి అయిపోతుందంట, 5 టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు 2028 ఆగస్టు నాటికి పూర్తవుతాయట. ఈ మాటలన్నీ ఎవరు చెప్పినారు? నారాయణ అడిగితే నారాయణ చంద్రబాబు నాయుడు చెప్పినాడంట. సో చివరికి 1,00,000 ఎకరాల రాజధాని కాస్త 200 ఎకరాలకు వచ్చింది. సో ఇక నువ్వు 200 ఎకరాల్లోనే నువ్వు రాజధాని నిర్మించేట్టుగా అయితే ఇంకా మారుమూల ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? జనసంచారం నేను ఆ ప్రాంతానికి ఎందుకు పోయినావు స్వామి? హైవే పక్కన ఈడ కట్టిండొచ్చు కదా, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం మధ్యలో ఏడగట్టినా కానీ నీకు బ్రహ్మాండంగా డెవలప్ అయి ఉండేది కదా. రాజధాని విషయంలోనే కాదు, ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆచరణాత్మక ధోరణి అన్నది ఎప్పుడూ లేదు. ఎప్పుడూ కూడా ఆయన ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంటాడు. నిజంగానే ఆయనలో ప్రాక్టికల్ సెన్స్ కన్నా ఉండింటే, ఆచరణాత్మక ధోరణి కన్నా తనలో ఉండింటే ఇప్పటికి రాజధాని వచ్చేసిండు, అయిపోయింది ఇప్పటికి రాజధాని. ఏ హైవే పక్కన కట్టినంటే అయిపోయేది. ఈ పాటికి అది ఒక గ్రోత్ ఇంజన్లా కానీ ఈ పొద్దు ఎదిగింటుంది. ఆ బీజాలు పడుండేటివి.
నేను ఇదివరకే చెప్పాను.